నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. పల్నాడు పర్యటనకి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ నాగమల్లేశ్వరరావు విగ్రహావిష్కరణకు వెళుతూ సింగయ్య అనే ఒక కార్యకర్త చనిపోయారండి. అతను పూలు చల్లడానికి రోడ్డు మీదకి వచ్చాడు. అది ఒక వాహనం, గుర్తు తెలియని వాహనం గుద్ది అతని భుజాల మీదుగా దూసుకుపోయింది అని కొందరు అనుకున్నారు. కానీ ఇప్పుడు పోలీసుల వద్ద పక్కా వీడియో ఆధారాలు ఉన్నాయి. అది జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణిస్తున్న కాన్వాయో లేదో ఏదో గుద్దింది అనేది వచ్చే ఆధారాలు దొరికినాయి. అది 1-2 రోజుల్లో నిందితులను అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయండి. అతను వైసీపీ అధికారంలోకి వస్తుందని సాక్షి మీడియాలో డిబేట్లను చూసి, సాక్ష్య మీడియాలోని వ్యాడ్లను చూసి దుర్గా మల్లేశ్వరరావు ఆ గ్రామానికి ఉప సర్పంచ్ అండి. ఆయన పాపం 3-4 కోట్ల వరకు బెట్టింగ్లు పెట్టాడు, మళ్ళీ జగన్ గారే గెలుస్తారు అనే ఉద్దేశంతో. అప్పుడు ఆయన 4వ తారీఖు మనకు రిజల్ట్ రాగానే 5వ తారీఖు 6వ తారీఖు పురుగుల మందు తాగి 9వ తారీఖు చనిపోయాడు అతను. అది చనిపోతే దానికి మొన్న పోయి సంవత్సరం తర్వాత వెళ్ళి అక్కడ కాంస్య విగ్రహం పెట్టి ఈ చంద్రబాబు నాయుడు గారి వల్లనే చనిపోయారని అక్కడ జనాలలో చెప్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఆనందం పొందుతున్నారు. బెట్టింగుల్లో అతను పాల్గొని చనిపోయిన దానికి ఇప్పుడు కూటమి ప్రభుత్వం తప్పు చేసింది అనడానికి ఏం తేడా ఉంది? చనిపోయింది 1 సంవత్సరం అయింది. సంవత్సరం తర్వాత మీరు వెళ్ళి ఓదార్స్తారా? అక్కడ అతను ఏమన్నా బెట్టింగులు పెట్టి కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసి అప్పులు చేసి ప్రజల సొమ్ముతో బెట్టింగ్ వ్యాపారం చేసి అతను చనిపోతే, అప్పుల బాధ తట్టుకోలేక చనిపోతే కూటమి ప్రభుత్వం వచ్చి రెడ్ బుక్ రాజ్యాంగం నడిచి చంపేసినారు అంటారు. కూటమి ప్రభుత్వం 12వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే 9వ తారీఖున అతను చనిపోయాడు. 4వ తారీఖున రిజల్ట్ వస్తే 6వ తారీఖున పురుగుల మందు దాగి హాస్పిటల్లో చేరి 9వ తారీఖున చనిపోయారు. ఇది కూడా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళనే చనిపోయారు, కూటమి ప్రభుత్వమే చంపేసిందని జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తున్నారు. అయితే అక్కడికి వెళ్ళే ముందు ఈ జగన్ ప్రయాణిస్తున్న వాహనానికే సింగయ్య బలి అయినారు అనేది కూడా పోలీసుల వద్ద పక్కా వీడియోలో ఆధారాలు ఉన్నాయంట. 1-2 రోజుల్లో నిందితులు కూడా అరెస్ట్ చేస్తారనేది కూడా తెలిసింది. ఇంతకుముందు వెనకాలండే వాహనం ఢీకొట్టి ఆయన చనిపోయారు అని అనుకున్నారు, కానీ అట్లా లేదంట. జగన్ వాహనమే సింగయ్యను బలి చేసుకునిందని పక్కా ఆధారాలు పోలీసుల వద్ద ఉన్నాయంట. వైసీపీ కార్యకర్త సీలి సింగయ్యను బలి తీసుకున్నది మాజీ సీఎం జగన్ ప్రయాణిస్తున్న వాహనమేనని తేలింది. పల్నాడు జిల్లా రెంటపాళ్ళ గ్రామంలో వైసీపీ కార్యకర్త విగ్రహావిష్కరణకు వచ్చిన సందర్భంగా ఈ నెల 18న జగన్ కాన్వాయ్లో కారు తగిలి సింగయ్య మృతి చెందిన విషయం తెలిసింది. ఆయన్ని ఢీకొట్టింది జగన్ ప్రయాణిస్తున్న కారేనని పోలీసులు గుర్తించారు. దీనికి పోలీసుల వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయి. పూలు జల్లేందుకు ముందుకొచ్చిన సింగయ్యను జగన్ కారు అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. చూడండి, ఆ సింగయ్య అనే అతను జగన్మోహన్ రెడ్డి గారి కారే గుద్దేసిందంట. చూసి కూడా అతను కారు ఆపకుండా వెళ్ళిపోయారు. అతను ఒక మనిషిని గుద్దుతూ ఉంటే ఆ వెహికల్లో ఉండే వాళ్ళకి తెలియదా, డ్రైవర్లకు తెలియదా, అక్కడ ఉండే వాళ్ళకి తెలియదా? కానీ అతను ప్రాణం పోతా ఉండే కూడా కారు ఆపలేదు, వెళ్ళిపోయారు. ఇది మనం చేసే రాజకీయ నాయకులు చేసేది. ఒక మనిషిని గుద్దేసి అతని కార్యకర్త పాపం పూలు చల్లడానికి రోడ్డు మీదకి వస్తే అతను గుద్దేసింది జగన్ కారే అని పోలీసుల వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయంట. 1-2 రోజుల్లో నిందితులను కూడా అరెస్ట్ చేస్తారనేది ఒక నిర్ధారణకు వచ్చింది. దీంతో కింద పడిపోయిన ఆయన భుజం మీదుగా కారు టైర్ ఎక్కడంతో ఆ తర్వాత కొద్దిసేపటికి సింగయ్య ప్రాణాలు వదిలారు. 2 రోజుల క్రితం అనుమానిత కారు డ్రైవరు యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. జగన్ ప్రయాణిస్తున్న కారు సింగయ్యని ఢీకొట్టిన దృశ్యాలు వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. తొలుత పోలీసులు నిర్ధారించుకోకుండా
వేరే కార్ల నెంబర్లతో సహా ప్రకటించడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు తమ వద్ద ఉన్న వీడియో దృశ్యాలను పూర్తి స్థాయిలో విశ్లేషిస్తున్నారు. సింగయ్యను కారు ఢీకొన్న విషయం జగన్ కూడా చూసినట్లు పోలీసులు చెబుతున్నారు. నిందితులను 1-2 రోజుల్లో అరెస్ట్ చేసే అవకాశం ఉంది. చూడండి, ఎందుకంటే అతను గుద్దినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చూశారంట. చూసినా కూడా కారు ఆపలేదు, తన కార్యకర్తను గుద్దుకుంటా పోయారు. ఇది మనం సినిమాల్లో చూస్తాం. ఏది గుద్దుకుంటా పోవడం, ప్రాణాలు పోతా అంటే కూడా కానీ రియల్గా జరుగుతున్నా కూడా మనసుల్లో స్థానచలనం లేదు. ఇలాంటి వాళ్ళ మనకు రాజకీయ నాయకులు అనిపిస్తారు. తన కార్యకర్తను గుద్ది రోడ్డు పక్కన పడిపోతా అంటే కూడా కారు ఆపకుండా మంచి చెడు చూడకుండా పోయిన ఇట్లాంటి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు సీఎంగా పనిచేసి తన అభిమానంతో పూలు చల్లడానికి వచ్చిన అతని కారుతోనే గుద్ది చూసినట్టు వెళ్ళిపోయినాడంటే ఇదేనా మనం చేసేది? ఇదేనా మన రాజకీయము? మన రాజకీయ నాయకుల యొక్క ఉండే గుణం ఇదేనా? చూడు, జగన్ వాహనానికి సింగయ్య బలి. పోలీసుల వద్ద పక్కా వీడియో ఆధారాలు. 1-2 రోజుల్లో నిందితులను అరెస్ట్ చేస్తారు. చూడండి, వైసీపీ కార్యకర్త సీలి సింగయ్య అంట, పాపం పెద్ద ఆయన పూలు చల్లడానికి వస్తే జగన్ ప్రయాణిస్తున్న కారే గుద్దిందంట. గుద్ది అతను చేతుల మీదుగా వెళ్ళిందంట. వెళ్ళిపోయి పానం గిలగలా కొట్టుకొని పానం పోతే కూడా కాన్వాయ్ ఆపలేదు. వైసీపీ వాళ్ళు ఎవరు కూడా దిగి చూడలేదు. పోలీసు వాళ్ళు పాపము పెట్రోలింగ్ పోలీసు వాళ్ళు తీసుకుపోయి హాస్పిటల్కి తీసుకెళ్తుంటే నడిదావులు అతను చనిపోవడం జరిగింది. ఇప్పుడు అతని కుటుంబానికి దిక్కెవరు? అతన్ని పోషించేది ఎవరు? ఆ పెద్ద ఆయన్ను చంపడం వల్ల ఏమొచ్చింది? చూడండి, ఇది రాజకీయాలంటే. శవాల కోసం రాజకీయాలు చేసే నాయకులు కూడా ఉన్నారు. శవాలతోనే రాజకీయం చేసే యువకులు ఈ పార్టీలు కూడా ఇప్పుడు ఉన్నాయి. ఎక్కడ శవం కనపడితే అక్కడ పరిగెత్తుకుంటూ పోతాడు మన జగన్మోహన్ రెడ్డి గారు. ఓదారుస్తాడు. చనిపోయినాక ఏం ఓదారుస్తారండి? బతుకున్నప్పుడు వాళ్ళు మంచి చెడ్డ చూడరు. చనిపోతే శవం ఉంటే చాలు అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాడు మన జగన్మోహన్ రెడ్డి గారు. ఎప్పుడో 1 సంవత్సరానికి ముందు బెట్టింగుల్లో వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని డబ్బులు పెట్టి పోగొట్టుకొని అప్పుల బాధ తట్టుకోలేక పురుగుల ముందు సాగిన నాగమల్లేశ్వరరావును ఓదార్చడానికి వాళ్ళ కుటుంబాన్ని పోయి 2 మనుషుల ప్రాణాలను బలి తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అది జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణిస్తున్న వాహనం గుద్దినా కూడా ఆ పెద్ద చూడండి, సింగయ్య పెద్ద ఆయన గుద్దినా కూడా కింద రోడ్డు పక్కన పడిపోతే ఎవరు కూడా దిగి మంచి చెడ్డ చూడలేదు. ఇదే మన మానవరకం? ఇదేనా మన అరాచక పాలన? ఇదేనా మన ప్రజాప్రతినిధులకు ఉండే పద్ధతి? ఒక మనిషి మన కళ్ళ ముందర చనిపోతూ ఉంటే యాక్సిడెంట్ అయితే చూసినట్టు వెళ్ళిపోతే ఇది ఎంతవరకు సమంజసం ఆలోచించండి ప్రజలారా. అందరూ కూడా ఆలోచించాలా. రాజకీయ నాయకుల యొక్క గుణగణాలను కూడా చూడాలా. అభిమానం ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానాలు ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు తప్పు చేసినా ఇది తప్పు అని చెప్పాలా, అప్పుడే ఇది ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు చేసే దీంట్లో కూడా తప్పులు ఉన్నాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం చాలా విధంగా దాడులు చేస్తున్నారు. మద్యం ద్వారా డబ్బులు వసూలు చేసుకుంటున్నారు, ఇసుక అమ్ముకుంటున్నారు. దీని మీద కూడా ప్రజల్లో కొంత వ్యతిరేకత ఇప్పుడిప్పుడే ఎదుగుతుంది. ఇది కూడా కూటమి ప్రభుత్వానికి దెబ్బ అవుతుంది. అట్లా దెబ్బ చేసే జగన్కు 11 సీట్లకు వచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అతని కార్యకర్తను బలి తీసుకొని కూడా ఆగకపోవడం ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. ఇదేనండి మన రాజకీయ నాయకుల యొక్క చరిత్రలు ఎలా ఉంటాయి. ఎదుటోని ప్రాణం ఒక విధంగా ఉంటుంది, తన ప్రాణం ఒక విధంగా చూసుకుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.